Hello everyone, welcome to Plan Your Trades Price Action and Institutional Data Breakdown Analysis for Thursday ante February 12th 2026 and I hope mana pre-market analysis ganivandi and data breakdown extracted levels ganiyandi meeku live lo aithe help avutunni anukuntunnanu and yeah, so as usual regular ga manam pre-market analysis kante mundu okkasari quick ga price action recap aithe chustam. సో సేమ్ డే ఈరోజు కూడా ఒకసారి ప్రైస్ యాక్షన్ ఎలా ఉండింది, ఈరోజు ప్రైస్ మూమెంట్స్ అనేది చెక్ చేద్దాం సో దట్ మనం డిస్కస్ చేసిన థింగ్స్ వర్క్ అయినా లేదా అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. యా, సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ క్లియర్గా మనం అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి నేను ట్రిమ్ చేసి పెడతాను మీకు సో దట్ యూస్ఫుల్ ఉంటుంది. జస్ట్ అ మూమెంట్. యా, సో దిస్ వాజ్ టుడేస్ ఫస్ట్ క్యాండిల్ అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది బేసిక్గా ఈ రోజుకి అంటే అట్లీస్ట్ ప్రైస్ ఎంత అంటే ఒక్కటి క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎస్టర్డే మనం సపోజ్ నేను ఇది మీకు అట్లీస్ట్ హైడ్ చేసి చూపించడానికి ట్రై చేస్తా సో దట్ యూస్ఫుల్ ఉంటుంది. యా, సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకుంది అంటే ఒక ప్రొఫెషనల్కి లేదా ఒక న్యూ అంటే బేసిక్గా అప్కమింగ్ లేదా ఐ మీన్ కొత్త ట్రేడర్కి, ఫ్రెష్ ట్రేడర్కి లేదా అట్లీస్ట్ మార్కెట్లో ఎంతూజియాజం ఉన్న ట్రేడర్స్కి అండ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ వచ్చి వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిన ట్రేడర్స్కి ఎస్టర్డేనే మాట్లాడుకున్నాం బికాజ్ ఈరోజు జరగబోయేది ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషనే కాబట్టి. సో సేమ్ వే ఎవరైనా అట్లీస్ట్ మిస్ అయ్యింటే ప్రీవియస్ డేటా చూడండి సో దట్ మీకు లాస్ట్ వీడియో చూస్తే ఈజీగా అర్థమవుతుంది అండ్ రైట్ అంటే ఒక్కసారి ప్రీ మార్కెట్ కంటే ముందే మనం కన్సిడర్ చేసి పెట్టుకుని ఉంటే. యా, ఎస్టర్డే బేసిక్గా మనకి ఎవ్రీ థర్స్డే తర్వాత అయితే ఎవ్రీ ట్యూస్డే తర్వాత అయితే డేటా ఉండదు అండ్ వెనస్డే రోజు ఫ్రెష్గా డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి దానిపైన నెక్స్ట్ నుంచి వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తాం మనం బేసిక్గా. యా, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ మనకి బేసిక్గా ఏదైతే ఈ రోజు ఉండిందో నెక్స్ట్ 2-3 డేస్ కూడా ఇలాంటి సైడ్ వేస్ ప్రైస్ యాక్షనే ఉంటుందని కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే మోర్ ఆర్ లెస్ సిమిలర్ వే లాస్ట్ 3 డేస్ అంతకుముందు డే కూడా ఒక గ్యాప్ అప్ అయింది బట్ అక్కడే ఉన్నది. సేమ్ వే ఈ రోజు కూడా ఏంటి అంటే సేమ్ కైండ్ ఆఫ్ సినారియో ఉండబోతుందని ముందే గెస్ చేసుకున్నాం బికాస్ డేటాలో అంత మనీ డంప్ అవ్వట్లేదు అండ్ సో ఫ్రెష్గా ఎంతూజియాజం అయితే లేదు. సో నాకు తెలిసి మార్కెట్ ఏదైనా బిగ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుందా ఆర్ రీటైలర్ పార్టిసిపేషన్ కూడా తగ్గిందా అనేది కూడా క్లియర్గా ఐడియా లేదు. సో బట్ ఎండ్ ఆఫ్ ద డే మనకి డేటా చూసి ట్రేడ్ చేస్తాం కాబట్టి వీ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో యా, సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈ రోజు కోసం బేసిక్గా మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ ఒకటి ఈ లెవెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలని పెట్టుకున్నాం బికాజ్ ఈ ట్రెండ్ లైన్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది బ్రేక్ డౌన్ అవుతే ఈ లెవెల్స్ వరకు రావచ్చు. ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ వచ్చే లెవెల్ ఏంటి 50 EMA ఒకటి ఉండింది మనకి అండ్ యా 50 EMA లెవెల్ని కూడా డ్రా చేసి పెట్టుకున్నాం అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ప్రైస్ కిందికి వస్తూ ఉంటే ఈ ఫిబొనాచి లెవెల్ అట్లీస్ట్ ఇప్పటివరకు కరెక్షన్ జరగలేదు అండ్ ఈ కరెక్షన్ జరిగే ఛాన్స్ కూడా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం సేమ్ వే ఇక్కడే గ్యాప్ కూడా ఉండింది కాబట్టి ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకొని పెట్టుకుంటే అండ్ ఎందుకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అంటే సేమ్ లెవెల్స్కి మీరు 4 hourly కానీ అట్లీస్ట్ డైలీ కానీ చూసినా కూడా సిమిలర్ డేటాతో పాటు కంబైన్డ్గా ఇవన్నీ కూడా జాయిన్ అవుతాయి అన్నమాట ఎలిమెంట్స్. యా, అండ్ క్విక్గా మనకి ఎస్టర్డే ఈ సైకాలజీ చూడండి, ఈరోజు జరిగిన సైకాలజీ అండ్ ఎస్టర్డే బేసిక్గా ఏదైతే రెసిస్టెన్స్ దగ్గర ఏం జరిగింది అంటే ఒక షూటింగ్ స్టార్ లాంటి క్యాండిల్ ఫామ్ అయింది హ్యామర్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర బట్ ప్రైస్ కొంత పైకి వెళ్ళింది కానీ ఆ రేంజ్ బౌండ్లోనే ఉండింది. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ కూడా చూసి ఎవరైతే ట్రేడర్స్ ఉంటారు బేసిక్గా సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇది సపోర్ట్ వే అనుకుంటారు బట్ డేటాలో ఏంటంటే అంత ఇంటెన్సిటీ లేనప్పుడు బేసిక్గా ఎప్పుడైనా సరే సో మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ట్రాప్ అయ్యేది ఎవరు హై దగ్గర కొనేది. ఎవ్రీ వన్ నోస్ దట్ బై అట్ లో సెల్ అట్ హై అని, కానీ మనం రెగ్యులర్గా చేసేది ఈ 1 to 2 years 2 to 3 years ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్ చేసేది ఏంటి అంటే సో ఇదే అనమాట. అట్లీస్ట్ ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ నుంచి ఈ లెవెల్కి వెళ్తుంది అనుకుంటారు బట్ ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ ఛానల్ ఫాలో అయినా లేదా అట్లీస్ట్ వాళ్ళకి ఓ నాలెడ్జ్ ఉన్నా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా బైట్ చేయరు. ఎప్పుడైనా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ లెవెల్కి వచ్చేదాకా వెయిట్ చేస్తారు, 50 EMA కరెక్షన్ కోసమైనా చూస్తారు. అదర్వైజ్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ నుంచి ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. సో యా, ఒకసారి చూద్దాం ఈరోజు నెక్స్ట్ క్యాండిల్స్ ఏం జరిగింది, మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్స్ వచ్చినాయా లేదా అనేది.
అండ్ మీకు ఇంకొకటి కూడా నేను ఈవెన్ టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేసిన ఉండే, సేమ్ వే సేమ్ టైంకి కూడా అరౌండ్ మార్నింగ్ కూడా పెద్ద డేటాలో ఓఐలో కూడా పెద్ద వాట్ వి కాల్ గొప్ప చేంజెస్ అయితే ఏం లేవు, అండ్ సైడ్ వేస్ ఓఐ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అని చెప్పేసి. అండ్ యా, సో ఈ ప్యాటర్న్ గురించి కూడా మాట్లాడదాం, 50 EMA గురించి కూడా మాట్లాడదాం. యా, అండ్ మధ్యాహ్నం కూడా చూసినా కూడా మీకు క్లియర్గా నేను ఇక్కడ డే బిఫోర్ ఎస్టర్డే చూసినా కూడా సో 25,950 అనే స్ట్రాడిల్ చేసేసి దాని తర్వాత హెడ్జెస్ చేసినారు. అండ్ ఈ రోజు కూడా సేమ్ వే సిమిలర్ వే మీరు చూసినా కూడా అర్థమైపోతుంది. నేను ఇది చెప్పడానికే సిమిలర్ కైండ్ ఆఫ్ ఓఐని కూడా చెప్పిన, అండ్ మార్నింగ్కి దీనికి పెద్దగా చేంజ్ లేదు. ఈవెన్ ఎస్టర్డే దానికి చూసినా కూడా మీకు చేంజ్ అయితే డ్రాస్టిక్ చేంజ్ అయితే కనబడట్లేదు. యా, సో ఇన్ కేస్ టెలిగ్రామ్లో ఎవరైనా లేకుంటే జాయిన్ అయ్యి చూడండి, సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. యా, సో ఈ లెవెల్లో మీకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఏంటి అంటే, సో ఇక్కడ పీపుల్ ఎవరైతే ఫేక్ బ్రేక్ డౌన్ లాంటి ఒక స్ట్రక్చర్ అయితే ఫామ్ అయింది, దాని తర్వాత క్లియర్గా చూడండి సపోర్ట్ అయితే తీసుకున్నట్టుంది. కానీ ఈ సపోర్ట్ తర్వాత పైకి వెళ్తుంది అంటే కాదు, బికాజ్ అట్లీస్ట్ ఈ సపోర్ట్ అనేది 50 EMAకి వచ్చుంటే ఇంకా కిందికి రాదు అనే ఒక వే ఉంటుంది కదా, సో అది స్ట్రాంగ్ ఉంటుండే. బట్ దాని తర్వాత ఎప్పుడైతే ప్రైస్ పైకి వెళ్ళిందో, సో అట్లీస్ట్ ఈ ప్యాటర్న్స్ని గుర్తుపెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇది పొజిషనల్ వే ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో నెక్స్ట్ క్యాండిల్ చూడండి, కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను మీకు, సో దట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఒకసారి 50 EMA దగ్గర ప్రైస్ ఎప్పుడైతే సపోర్ట్ తీసుకునిందో ఇక్కడ నుంచి బుల్లిష్ వెళ్ళొచ్చా అంటే ఎస్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అక్కడ డేటా ఎక్కువ, అంటే మనకి టార్గెట్స్ ఎక్కడి వరకు ఉన్నాయి సైడ్ వైజ్ డేటాలో వెళ్తే ఈ హై వరకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ట్రేడ్ చేసినా కూడా ఇక్కడ వరకు 80 పాయింట్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఎవరైతే అట్లీస్ట్ ఈ బ్రేక్ డౌన్ అయ్యిందో అక్కడ నుంచి బేరీ చేసి 50 EMAకి చేసిన వాళ్ళు మంచి కన్విక్షన్ ఉంటుంది. పర్సనల్గా నేనైతే బేరీ స్ట్రేట్ చేయను కూడా, బికాజ్ ఎస్టర్డేనే డిస్కస్ చేస్తుండే ఎప్పుడైనా సరే అప్ ట్రెండ్ వెళ్ళేటప్పుడు, అంటే ప్రైస్ ఎప్పుడైనా పైకి వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైనా సరే సో ఇట్లా ప్రైస్ పైకి వెళ్తూ ఉంది ఈ చిన్న ట్రేడ్ని పట్టించుకోకూడదు. మళ్ళీ ఈ సపోర్ట్ వేలో కానీ రిట్రేస్మెంట్స్లో కానీ ఈ ట్రేడ్ని ఇనిషియేట్ చేసి పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో సేమ్ వే. అండ్ యా, సో నేను పర్సనల్గా నేను ఎవరిని ట్రేడ్ చేద్దని చెప్పలేదు నెగిటివ్గా, అంటే బేరీ సైడ్ వచ్చినప్పుడు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పర్సనల్గా నేను చేయను అని చెప్పినాను. యా, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే మీకు ఒక చెప్తా నేను, సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక ప్యాటర్న్, అంటే ఒక ఫేక్ బ్రేక్ డౌన్ లాంటి ప్యాటర్న్, అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్ లాంటి ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఇక్కడే 50 EMA ఉంటే సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ప్రైస్ మళ్ళీ రీటెస్ట్ అయ్యి కన్ఫర్మేషన్ తీసుకొని పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇలాంటి ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు కూడా ఐడియా వస్తుంది. అండ్ ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ప్రింట్ అయ్యేలాగా, అంటే వాళ్ళ పొజిషన్స్ని ఏమి యాడ్ చేయరు. సో ఎంతూజియాజం కోసం ఏం చేస్తారు, సపోజ్ రీటైలర్స్ ఏం చేస్తారు, ఒక బేరిష్ కైండ్ ఆఫ్ ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ అవగానే సో ఇది ఇంకా బ్రేక్ డౌన్ అయింది అనుకుంటారు. బట్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి వాళ్ళ పొజిషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. సో ఇదొక వే అనమాట. ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ లాంటి, అంటే ఫేక్ ఫాల్స్ బ్రేక్ డౌన్ లాంటి ఫార్మేషన్ అయితే ఉంటుంది. అండ్ యా, సో క్లియర్గా అర్థం చేసుకోండి దీన్ని. అండ్ దీని తర్వాత సపోజ్ ఇక్కడే 50 EMA ఉంటే అండ్ ఇక్కడే ఒక 50 EMA లాంటి స్ట్రక్చర్ ఉంటే కూడా ఇంకొంచెం స్ట్రాంగ్ ఉంటుండే ఇది. బట్ మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఇప్పటివరకు మార్కెట్ అనేది అట్లీస్ట్ ఒక డిప్ కూడా రాలేదు. సో అట్లీస్ట్ 50 EMA కన్సిడరేషన్ అయినా చూడొచ్చు అనుకున్నాం, 50 EMA దొరికింది. అండ్ 0.38% అయితే ఇంతవరకు రాలేదు, కాబట్టి లెట్స్ సీ. అండ్ సో ఎప్పుడైనా సరే ఇక్కడ నుంచి నేను ఎందుకు మీకు ఒక మెసేజ్ అయితే నేను పెట్టినా, ఈరోజు మాట్లాడుకోవడానికి పెద్దగా ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ నేను కవర్ చేసిన సినారియోస్ని అట్లీస్ట్ నేకుడ్ ఆప్షన్ బయింగ్ ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తా అంటే, ఎప్పుడైనా సరే మనం మార్కెట్ అనేది ఎప్పుడైనా బాటంలో ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ బాటంలో మనకి బ్రేక్ డౌన్ అయితే కానీ, అంటే ఇట్లాంటి ఒక బ్రేక్ డౌన్ అయ్యి ఒక బేరిష్ సెటప్ ఫామ్ అయ్యి కిందికి వస్తుంటే, సో ఇది ఒక బేరిష్ మొమెంటంలోకి వెళ్తుంది ప్రైస్ ఎప్పుడైనా సరే. ఇక్కడ నుంచి ప్రైస్ ఏంటి అంటే రీటెస్ట్ అయ్యి, అంటే అట్లీస్ట్ ప్రైస్ రీటెస్ట్ అయినా ఆర్ అవ్వకున్నా ఇలా వచ్చినా ఒక డిసైసివ్ మూవ్ వస్తుంది. సేమ్ వే ఒక బ్రేక్అవుట్ స్ట్రక్చర్లో హారిజెంటల్ కానివ్వండి, ఇలాంటి ట్రెండ్ లైన్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయినా ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయినా కూడా మొమెంటం అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే స్వింగ్స్ ఉంటాయి కదా, ఇలాంటి స్వింగ్స్ ఉంటాయి కదా, ఈ స్వింగ్స్లో ఎప్పుడు కూడా స్ప్రెడ్స్తో పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదేంటి, ఇది బ్రేక్అవుట్ కాదు. అట్లీస్ట్ ఇది బ్రేక్అవుట్ అయితే ఇది మొమెంటం స్టార్ట్ అవుతుంది. కానీ మీరు ఇది ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నేక్డ్ ఆప్షన్ బయింగ్ అనేది అవాయిడ్ చేయగలిగితే, అంటే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎలా ఆలోచిస్తారు అంటే, సో ఇక్కడ ఎవరు ఫేక్ అయ్యారు బేసిక్గా ఎవరైతే రీటైలర్స్ ఉంటారో, ఇది ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ లాగా ఉంటుంది
ఉంటుంది, అండ్ ఇక్కడ ఫెయిల్ అయ్యేదంతా రీటైలర్స్ ఫెయిల్ అవుతారు. ఇక్కడ ఏం చేస్తారంటే స్ప్రెడ్స్తో ఎక్కువగా హ్యాండిల్ చేస్తారు. నేకుడ్ ఆప్షన్ బయింగ్ కంటే కూడా ఇక్కడ స్ప్రెడ్స్ని అంటే పుట్ సెల్ చేసి దానికి బుల్ పుట్ స్ప్రెడ్ కానీ లేదా ఇట్లాంటి రేషియో స్ప్రెడ్స్తో చేసి కూడా వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారన్నమాట. సో మనం ఏం చేస్తాం, ఓన్లీ నేకుడ్ ఆప్షన్ బయింగ్ చేయడం వల్ల ఎక్కువగా ఇది ఏంటి సైడ్ వేజ్ స్ట్రక్చర్, అండ్ ఎప్పుడు బ్రేక్అవుట్ అని కన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ నుంచి ఇంకేదైనా మనకి లైన్స్ స్వింగ్స్ ఉండి అక్కడ నుంచి మనం తీసుకున్నప్పుడు ఈ తర్వాత ఆప్షన్ బయింగ్ అనేది వస్తుంది. దీనిపైన కొంచెం హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సేమ్ వే బ్రేక్ డౌన్కి కూడా అనమాట. అందుకనే అట్లీస్ట్ నేకుడ్ ఆప్షన్ బయింగ్ అనేది అవాయిడ్ చేయమని చెప్పా. అందరు ఏమనుకుంటారంటే అట్లీస్ట్ ప్రైస్ అయితే పైకి వెళ్ళింది కదా, సో ఇక్కడ నుంచి అంటే వెంటనే చూడండి ప్రైస్ ఏమైంది, కంప్లీట్గా సైడ్ వేస్లోకి వెళ్ళింది. సో ఈ థాట్ ప్రాసెస్ మనకి చాలా అవసరం, దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఈరోజు పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు, అండ్ సేమ్ వే ఈ మల్టిపుల్ థింగ్స్ని మీరు అట్లీస్ట్ హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. సో రేపటి గురించి, అండ్ రేపటికి కూడా బేసిక్గా ఒకసారి డేటా బ్రేక్ డౌన్ అయితే చూద్దాం, దాని తర్వాత మల్టిపుల్ ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసి కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో సో రేపటి కోసం కూడా ఎలా ఉండింది అంటే పెద్ద డేటాలో పెద్ద అగ్రెసివ్ అంటే పెద్ద మనీ అయితే డ్రాస్టిక్గా డంప్ అవ్వలేదు, అండ్ అట్ ద సేమ్ టైం పెద్దగా పొజిషన్స్ కూడా బిల్డ్ అవ్వలేదు. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా వీళ్ళు ఏంటి అంటే కనపడడానికి వీళ్ళు ఓవరాల్ వ్యూ అంతా కూడా అంటే మేము చూసే ఫార్మాట్లో బుల్లిష్గా అనిపిస్తూ ఉన్నారు, బట్ వీళ్ళు రేపటి కోసం ఏంటి అంటే పర్ఫెక్ట్గా హెడ్జ్ చేస్తున్నారు. అండ్ సమ్వాట్ చెప్పాలంటే ఒక స్మాల్ బేరిష్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేస్తున్నారు, అండ్ వీళ్ళు కూడా అట్లీస్ట్ ఒక మోడరేట్ పొజిషన్స్ని బుల్ పొజిషన్స్ని హోల్డ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇవి కూడా ఎలాంటి పొజిషన్స్ అంటే ఒక సైడ్ వే స్ట్రక్చర్ లాంటి పొజిషన్స్ తప్పితే బ్రేక్అవుట్లు బ్రేక్ డౌన్లు అయ్యేంత సినారియో అయితే లేదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఏదైనా న్యూస్ కోసం వెయిట్ చేస్తుందో ఏంటో కానీ, బట్ సేమ్ వే ప్రొపరైటరీస్ కూడా ఎలా ఉన్నారు అంటే వీళ్ళు బేసిక్గా అందరికంటే కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి ఉన్నారు ప్రొపరైటరీస్ అనేవాళ్ళు. సో వీళ్ళకి పైకి వెళ్ళినా ఆర్ ఈవెన్ బేరిష్ మూవ్ వచ్చినా కూడా పెద్ద ఎఫెక్ట్ అయితే పడదు. సో ఇలా అండ్ డిఐఎస్ని మనం కన్సిడర్ చేయం. ఇక్కడ నుంచి కీ టేక్అవేస్ ఏంటంటే రేపు కూడా ఒక సైడ్ వే స్ట్రక్చర్ కైండ్ ఆఫ్ డేనే ఉండొచ్చు అనేది అయితే ఒక ప్రాబబిలిటీ. అండ్ సో రేపు పెద్ద క్లయింట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళకి ఆపోజిట్కి వెళ్ళాల్సిన పని లేదు, ప్రొపరైటరీస్కి ఓవర్ ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళతో అలైన్ ఉండాల్సిన పని లేదు. పర్సనల్గా మేమైతే ట్రేడింగ్ అవాయిడ్ చేస్తాం. అండ్ ఫిబ్రవరిలో ఎన్ని ట్రేడింగ్ డేస్ వెళ్ళిపోతున్నాయి కదంటే మనకు వచ్చిన అట్లీస్ట్ ఒక 5 డేస్ని పర్ఫెక్ట్గా మనం 100% మన పొజిషన్ సైజింగ్తో క్యాప్చర్ చేయగలిగితే దట్ విల్ బి వెల్ అండ్ గుడ్ అనమాట. మార్కెట్ ఎప్పుడైనా సరే సైడ్ వేస్లోనే ఉంటుంది మెజారిటీ. ఓన్లీ థింగ్ ఈజ్ మొమెంటంలో వచ్చినప్పుడే ఆప్షన్ బయర్స్కి. సో ఈ కన్విక్షన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇవే అంటే మాకు కనిపించిన ఇంటెన్సిటీ వాటిని ఒకసారి చార్ట్ పైన పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో పర్సనల్గా రేపు ఎప్పుడైనా సరే మళ్ళీ జనరల్గా ప్రో వర్సెస్ బిగినర్ సైకాలజీ ఏదైతే ఉందో సేమ్ వే సపోజ్ మీరు షార్ట్ చేయాలనుకుంటే ప్రైస్ ఈ లెవెల్లో వచ్చినప్పుడు షార్ట్ చేయండి. అంటే పర్సనల్గా ట్రేడ్ అయితే అవాయిడ్ చేయొచ్చు, ఆప్షన్ బయింగ్కి ఆపర్చునిటీ కూడా ఉండకపోవచ్చు. అండ్ ఎప్పుడైనా సరే అట్లీస్ట్ ఒక బుల్లిష్ ట్రేడ్ ఇనిషియేట్ చేయాలనుకుంటే ఆర్ ఈ లెవెల్ కానీ విల్ బీ గుడ్ అనమాట కన్ఫర్మేషన్ వచ్చాక. బట్ ఆప్షన్ బయర్కి మేము రెగ్యులర్గా చూసేంత స్కోప్ ఉందా అంటే లేదు, అండ్ హై ప్రాబిలిటీ ట్రేడ్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు, అన్ని మీడియం ప్రాబిలిటీ. బేరీస్ చేయాలనుకుంటే పర్సనల్గా అయితే ఇక్కడ నుంచి చేస్తాను, ఆర్ బుల్లిష్ చేయాలనుకుంటే ఈ లెవెల్ తప్పితే ఇక్కడ ఒక బుల్లిష్ ఫార్మేషన్ వచ్చి కన్ఫర్మేషన్ ఇస్తే దీనైతే చేస్తాను. ఈ లెవెల్ వరకు 1:1, 1:2 వచ్చినా కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్. ఈవెన్ సో ఇన్ కేస్ ఇక్కడ నుంచి డౌన్ అయ్యి ఈ లెవెల్కి వస్తూ ఉంటే దీనికంటే ప్రైస్ కిందికైతే వెళ్ళదని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను, బికాజ్ డేటాలో అంత స్టామినా అయితే లేదు, అంటే స్ట్రెంగ్త్ అయితే లేదనమాట. సో మేము కన్సిడర్ చేసే లెవెల్స్ ఇవి. సో మిమ్మల్ని భయపెట్టడానికో ఆర్ చెప్పడానికో చేయట్లేదు. ఇన్ కేస్ రేపు లైవ్లో బిల్డ్ అయితే అది కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది. సో 100 EMA ఆ రేంజ్లో అయితే ఉంటుంది, అండ్ 0.38% ఈ రేంజ్లోనే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి, సో దట్ మీకు కూడా అట్లీస్ట్ ఆ లెవెల్స్ అంటే ఎవరైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే సో అదే అలవాటు అవుతూ ఉంటుంది తప్పితే మనం ఎప్పుడైనా చార్ట్ పైన పెడతామో మనకి క్లియర్ స్ట్రక్చర్డ్గా ఈజీగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మనకి సపోజ్ ఇదంతా కూడా ఏదో న్యూస్ కోసం వెయిట్ చేస్తుంది, రేపు ఓఐ ఏదో జరగవచ్చు ఈ లెవెల్లో అనుకుంటే అట్లీస్ట్ మనం ఓఐని ఎప్పటివరకు రెగ్యులర్గా అందరం చూస్తున్నాం కదా, సో చూస్తే మీకు అర్థమయ్యేట్ అయిపోతుంది. అండ్ ఓఐ ఎప్పుడైనా సరే సడన్గా ఒక స్పైక్ వచ్చింది, ఇక్కడ వరకు వెళ్ళింది క్యాండిల్ అనుకుందాం, దీని తర్వాత ఇలానే పైకి వెళ్ళిపోదు ఎప్పుడు కూడా. అట్లీస్ట్ మనకి ఓఐలో తెలుస్తుంది ఏదో స్పైక్ వచ్చింది అని చెప్పేసి, దాని తర్వాత రిట్రేస్మెంట్లో మనం సిస్టమ్ ఆర్డర్స్తో కూడా ఎంటర్ అయిపోవచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ మన కన్విక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి.
ఉండాలి. డౌ థియరీ ఏంటి, సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళట్లేదు, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి ఈ లో బ్రేక్ డౌన్ అవ్వట్లేదు, ఈ హై కూడా బ్రేక్అవుట్ అవ్వట్లేదు. సో ఇన్ కేస్ బ్రేక్అవుట్ అవుతే మనకు ఓఐలో తెలుస్తుంది, దాని తర్వాత రిట్రేస్మెంట్లో ఎంటర్ అయినా కూడా అట్లీస్ట్ 1:1, 1:2 కూడా తీసుకోవచ్చు. ఈవెన్ సేమ్ వే డౌన్ సైడ్ కూడా. సో ట్రేడ్స్ ఎక్కువ దొరకట్లేదు ఆప్షన్ బయర్స్కి అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ట్రేడ్ తీసుకొని లాస్ అయ్యేదానికంటే ఇలా కూడా క్యాపిటల్ సేవింగ్ కూడా మనకి ప్రాఫిట్స్ అనే చెప్పొచ్చు అనమాట. సో యా, హై కన్విక్షన్ వచ్చినప్పుడు ఎలా దాన్ని కాపాడుకోవాలి, ఎలా దాన్ని ఎంటర్ అవ్వాలి, దాన్ని ఎలాగో మనకు అట్లీస్ట్ 1:2 తర్వాత దాన్ని 30% క్వాంటిటీతో ఎలా మనం ట్రయల్ చేయాలి, ఇంకొంచెం ప్రాఫిట్స్ని ఎలా తీసుకోవాలి అనే దానిపైన ఫోకస్ పెట్టండి తప్పిస్తే ట్రేడ్ లేనప్పుడు ఎప్పుడైనా సరే దాంతో ఫైటింగ్ చేయాల్సిన పని లేదు. యా, అండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ చేసిన ఆర్ ఇంకేదైనా చెప్పకుండా కూడా అట్లీస్ట్ పర్సనల్గా మెసేజ్ చేయండి మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా. అదర్వైజ్ ఈవెన్ నెక్స్ట్ వీడియోలోనే కవర్ చేయడానికి ట్రై చేస్తాను. యా, దట్స్ ఆల్ ఫర్ టుమారో, అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.